బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఒడిశాలో కురిసిన వర్షాలతో భారీగా వరద నాగావళి, వంశధార నదులను ముంచెత్తుతోంది. 2 రోజులుగా ఉప్పొంగుతోన్న నాగావళి కొంత శాంతించగా వంశధారకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇంకా శ్రీకాకుళం వరద గుప్పెట్నే ఉంది. 2 రోజులుగా నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా వంశధారకు వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, వాతావరణ శాఖ ఏం చెబుతోంది? తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాలు ఎక్కువ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది? ఉత్తరాంధ్రను అనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమేపీ బలపడి వాయుగుండంగా మారుతోంది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద చాలా స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. అలాగే దక్షిణ కోస్తాతో పాటు తెలంగాణ రీజియన్ లోని పలు చోట్ల మోస్తరు వర్షాలు అనేక చోట్ల విస్తారంగా వానలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సగటున 30 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలోని అత్యంత కీలకమైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు వరద ముంపు కొనసాగుతోంది. ప్రస్తుతం నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి. ఇక గొట్టం బ్యారేజ్ లో ఇప్పటికీ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపుగా 43,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కిందనే ఉన్న జలమూరుతో పాటుగా అనేక మండలాల ప్రజలను అప్రమత్తంగా ఉండమని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే పాల్గొండ అటు శ్రీకాకుళంలో కూడా వాటిని స్టాండ్ బైలో పెట్టారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే వీటిని కూడా అక్కడికి మూవ్ చేయడానికి అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. రిషి, రైట్ రవి, థ్యాంక్ యూ.